ఈ డయాబెటీస్ రిలేటెడ్ జనరల్ గా మనం చూసుకుంటే ఫుడ్ అనేది ఒకటి, అండ్ మజిల్ బిల్డింగ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మనం అనుకుంటే ఇది ఎంతవరకు రోల్ ఉంటుంది అండ్ దాని రిలేటెడ్ మనం ఎలా వర్కౌట్ చేయొచ్చు? ఓకే, సో డయాబెటీస్ వల్ల చాలా మందిలో వెయిట్ లాస్ అవుతుంది, స్పెషల్లీ మజిల్ లాస్ అవుతుంది. ఓకే, అసలు ఎందుకు అవుతుంది అనేది మనకు లెటస్ గెట్ ఇన్ టు కాన్సెప్ట్ యాక్చువల్ గా. ఓకే, సో టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే ప్రాబ్లం ఏమంటే ఇక్కడ మీరు ఫుడ్ తిన్నారు, డైజెషన్ అయింది, గ్లూకోజ్ ఫామ్ అయింది, బట్ ఆ గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంటుంది, సెల్ లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ ఇన్సులిన్ బాడీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేసింది, బట్ సెల్ అనేది ఆ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇన్సులిన్ కి అంటే మన లైఫ్ స్టైల్ సైగా లేదు, ఇన్సేపు మాట్లాడుకున్న డైట్ సైగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, స్లీప్ సైగా లేదు, లేట్ నైట్ స్లీప్, స్ట్రెస్ ఉందో, దీని వల్ల ఇన్సులిన్ ఉన్నా పనిచేయట్లేదు. దానివల్ల గ్లూకోజ్ గేట్ ఓపెన్ కాక ఆ షుగర్ లేక గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్న సెల్ కణంలోకి పోవట్లేదు. ఈ సెల్ లోపలికి గ్లూకోజ్ పోతే ఎనర్జీ వస్తుంది, లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు.